పెద్ద నోట్ల రద్దు తర్వాత నల్లధనాన్ని తెల్లగా మార్చుకుంటున్న అవినీతి పరులపై ఆదాయ పన్ను శాఖ కొరడా ఝులిపిస్తూనే ఉంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా నిన్న జరిపిన దాడుల్లో లెక్కల్లో చూపని కోట్లాది రూపాయల లావాదేవీలు బయటపడ్డాయి. ఒక్క బెంగళూరులోనే సుమారు 48 కోట్ల రూపాయల అక్రమ సొత్తును గుర్తించారు. మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, బీహార్లోని సుమారు 1100 జన్ధన్ ఖాతాల్లో కోట్ల రూపాయలు జమ చేసినట్టు విచారణలో నిగ్గు తేల్చారు. పెద్ద నోట్ల రద్దు నాటి నుంచి అక్రమార్కుల భరతం పడుతున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిత్యం కోట్లలో అవినీతి సొత్తును గుర్తిస్తూనే ఉన్నారు. మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్లో 1100 జన్ధన్ ఖాతాల్లో పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు జరిగినట్టు నిర్ధారించారు. వివిధ బ్యాంకుల్లో తనిఖీలు చేసి కోట్లాది రూపాయలు ఆయా ఖాతాల్లో జమైనట్టు గుర్తించారు. పశ్చిమ మధ్యప్రదేశ్లో కోటి రూపాయలు జమ చేసిన ఖాతాలు 500 బీహార్, జార్ఖండ్లో 600 జన్ధన్ ఖాతాల్లో ఒక్కో ఖాతాలో సగటున 1 లక్ష నుంచి 3 లక్షల వరకు డిపాజిట్ అయినట్టు లెక్క తేల్చారు. మరోవైపు బెంగళూరులో ఐటీ అధికారులు శుక్రవారం 6 నగల దుకాణాలపై దాడులు చేసి 47 కోట్ల 74 లక్షల రూపాయల మేర లెక్కల్లో చూపని ఆదాయాన్ని గుర్తించారు. ఆయా దుకాణాల్లో అక్టోబర్, నవంబర్లో భారీగా కొనుగోళ్లు జరిపినట్లు గుర్తించిన ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించి పలు అక్రమాలను బయటపెట్టారు. 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి బంగారం కొనుగోలు చేస్తే పాన్ నంబర్ ఇవ్వాల్సి ఉన్నందున అంతకంటే తక్కువ మొత్తానికి పలుమార్లు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. తద్వారా పెద్ద ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించారు. నోట్ల రద్దు తర్వాత కూడా వ్యాపారులు వెనుకటి తేదీలతో బిల్లులిచ్చి భారీగా బంగారు నగలు విక్రయించినట్లు నిర్ధారించారు. మరోవైపు బెంగళూరు పరిధిలోని అంకేలా గ్రామంలో ఆదాయపు పన్ను అధికారులు 1,15 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 1,07 లక్షలు కొత్త నోట్లు ఉండగా పాత కరెన్సీని మార్చేందుకు తీసుకువెళ్తున్నట్లు విచారణలో స్పష్టమైంది. ముంబైలో ఓ సంస్థకు చెందిన 40 బ్యాంక్ లాకర్లు తెరిపించి 8 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. 15 లాకర్లలో 7,98 లక్షల కొత్త కరెన్సీ ఉంది. పుణేలో నిబంధనలకు విరుద్ధంగా నగదు బదిలీ చేసిన నేరంపై 2 బ్యాంక్ మేనేజర్లు సహా 11 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. నకిలీ ఖాతాలు సృష్టించి 34 కోట్ల నల్లధనాన్ని జమ చేసిన 2 వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ మేరఠ్లో 8,80,000 కొత్త నోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు 4 అరెస్టు చేశారు. వీరంతా బ్యాంకుల వద్ద నుంచి కొత్త నోట్లు తీసుకుని 25 నుంచి 30% కమిషన్పై పాత నోట్లు మారుస్తున్నారని విచారణలో తేలింది. వీరికి నోట్లు అందజేసే బ్యాంక్ అధికారుల వివరాలపై కూపీ లాగుతున్నారు. మహారాష్ట్ర నాసిక్లో 1,35 లక్షల విలువైన నకిలీ 500, 1000 నోట్లను స్వాధీనం చేసుకుని 11 మందిని అరెస్టు చేశారు.